అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ తండ్రి. రచన సలీం గారు. శ్రీరామ్ తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాక పక్క క్యాబిన్లో ఉన్న సుబ్బారావు నవ్వుతూ విష్ చేశాడు. ఈరోజు కొద్దిగా ఆలస్యమైనట్టుంది. అవునండి, దారిలో స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది. నోట్ల కట్టలని డినామినేషన్ ప్రకారం డ్రాయర్లో వేరు చోట్ల సర్దుకుంటూ సమాధానం చెప్పాడు. ఆ బ్యాంక్లో శ్రీరామ్ పేమెంట్స్ కౌంటర్లో, సుబ్బారావు రిసీట్స్ కౌంటర్లో పనిచేస్తున్నారు. ఫెస్టివల్ అడ్వాన్స్కి అప్లై చేసినట్టున్నారు, ఎంక్వైరీగా అడిగాడు సుబ్బారావు. పండగ కదండి, అదీ కాకుండా మా అబ్బాయి మొదటి పుట్టినరోజు కూడా ఉంది. ఉగాది వెళ్ళిన రెండో నాడే మా వాడు పుట్టాడు. మన స్టాఫ్ మొత్తాన్ని పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దామనుకుంటున్నాను. అడ్వాన్స్కి అప్లై చేయాల్సిన అవసరం ఏమిటో వివరిస్తూ చెప్పాడు శ్రీరామ్. కస్టమర్స్ వచ్చేటప్పటికి ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయిపోయారు. సార్, మీకు లెటర్. మెసెంజర్ ఒక ఇన్లాండ్ లెటర్ తెచ్చి శ్రీరామ్ చేతికిచ్చాడు. దాని మీద అడ్రస్ చూడగానే అర్థమైంది. ఆ లెటర్ ఎవరు రాశారో. క్యాజువల్గా ఒకసారి ఫ్రమ్ అడ్రస్ వైపు కూడా చూసి దాన్ని జాగ్రత్తగా చింపాడు. ఇవ్వాల్సిన పేమెంట్లు అట్టే ఎక్కువగా లేవు. లెటర్ చదవటం ప్రారంభించాడు. సార్, మీకు ఫోన్. మెసెంజర్ చెప్పిన వెంటనే ఉత్తరాన్ని తన పర్సనల్ నోట్బుక్లో పెట్టి క్యాష్ ఉన్న టేబుల్కి తాళం వేసి క్యాబిన్ తలుపు కూడా వేసి అకౌంటెంట్ టేబుల్ దగ్గరికి నడిచాడు. ఫోన్లో ఒక నిమిషం కూడా పూర్తిగా మాట్లాడలేదు శ్రీరామ్. నేను వెంటనే వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి మేనేజర్ రూమ్లోకి పరిగెత్తాడు శ్రీరామ్. సార్, మా బాబుకు సీరియస్గా ఉందట, నేను లీవ్ పెట్టి వెళ్తాను. ఆ మాటల్లో అభ్యర్థన కన్నా ఆందోళన, ఆతృత ఎక్కువగా ఉన్నాయి. మేనేజర్ పర్మిషన్ దొరికాక మరో క్యాషియర్కి క్యాష్ అప్పగించి హాస్పిటల్ వైపు తన స్కూటర్ మీద దూసుకుపోయాడు శ్రీరామ్. తన ముద్దుల కొడుకు వంశీ, తన ఒక్కగానొక్క కొడుకు, తన వంశోద్ధారకుడు, తన ప్రాణం. ఏమైంది బాబుకి? హాస్పిటల్ రూమ్లోకి ప్రవేశిస్తూనే అడిగాడు తన భార్యని. శ్రీరామన్ చూడగానే ఆవిడ బోరుమని ఏడ్చేసింది. ఏమో తెలియదండి, ఒక్కసారిగా వెంటనే వాంతులై పిల్లాడు కళ్ళు తేలేశాడు. వాడికి శ్వాస కూడా అందలేదు. రంగు మారిపోయాడు. చాలా భయపడిపోయానండి, వెక్కిళ్ల మధ్య చెప్పింది అతని భార్య. బెడ్ మీద వడలిపోయి తోటకూర కాడలా పడున్న బాబు వైపు చూశాడు. కాంతితో మెరిసే కళ్ళతో చలాకీగా ఆడుకునే బాబుని అటువంటి స్థితిలో చూడగానే శ్రీరామ్ కళ్ళు చెమ్మగిల్లాయి. డాక్టర్ ఏమన్నారు? తెచ్చిన వెంటనే 2-3 ఇంజెక్షన్లు ఇచ్చారు. మరో 10 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే మన పిల్లాడు మనకు దక్కేవాడు కాదటండి అని గొల్లుమని మరలా ఏడ్చేసింది. నర్సు వచ్చి థర్మామీటర్తో టెంపరేచర్ చూసింది. 2 ఇంజెక్షన్లు చేసింది. నర్సును డాక్టర్ ఎక్కడున్నారో కనుక్కుని అతని కోసం పరిగెత్తాడు శ్రీరామ్. తన బాబుని అలా ఇంజెక్షన్లతో తూట్లు పొడి చేస్తుంటే ప్రాణం విలవిల్లాడిపోతోంది అతనికి. డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? కన్నీళ్లు కారుతుంటే పసిపిల్లాళ్ళ అడిగాడు శ్రీరామ్. 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమండి. ప్రతి గంటకి టెంపరేచర్ నోట్ చేయమని చెప్పాను. మరలా వాంతులు కాకుండా మందులు వాడుతున్నాం. డాక్టర్, బాబుని ఎలాగైనా బ్రతికించాలి. మా ప్రయత్నం మేం చేస్తాం, ఆ పైన దైవ నిర్ణయం. డాక్టర్ మాటల్లోని అనిశ్చిత తత్వానికి భయపడ్డాడు శ్రీరామ్. ఆ రాత్రంతా అశాంతి. కంటి మీద కునుకు లేదు. మాగన్నుగా నిద్ర పట్టినప్పుడల్లా ఏవేవో చిత్రాలు. తన బాల్యం, తన తల్లిదండ్రులు, తను పెరిగిన పల్లెటూరు. చిన్నప్పుడు తనకు ఇలాగే సీరియస్ అయిందట. తన అమ్మా నాన్న ఆ రాత్రి తననెత్తుకుని 3 మైళ్ళున్న పట్నం వైపు పరిగెత్తారట. ఎంతటి దయనీయమైన దృశ్యం అది. అలా కళ్ళు తేలేసిన బాబుని ఎత్తుకుని ఆర్తిగా, ఆశగా తన తల్లిదండ్రులు ఆ చీకట్లో భయంతో, బాధతో, టెన్షన్తో రోడ్డు మీద పరిగెత్తి డాక్టర్ కాళ్ల మీద పడి బ్రతిమాలి ఎంతటి నరకం అనుభవించారో, ఎంతటి క్షోభ భరించారో. ఇక మీ బాబు అవుట్ ఆఫ్ డేంజర్ అని 2వ రోజు డాక్టర్ చెప్పే వరకు శ్రీరామ్ ఒక రకమైన అర్ధజాగృత అవస్థలో గడిపాడు. బాబుకి గండం గడిచింది. ఒక్కగానొక్క బాబు. తన వంశంలో సంతానం ఎప్పుడూ ఒక్కడే. తన తల్లిదండ్రులకి తనొక్కడే కొడుకు. మరో 2 రోజులు హాస్పిటల్లోనే ఉండమన్నాడు డాక్టర్. నిద్రాహారాలు లేక సగం అయిపోయాడు శ్రీరామ్. ఉగాదికి ముందు రోజు బాబుని డిశ్చార్జ్ చేశారు. ఇక ఉగాది వెళ్ళిన మరుసటి రోజు చాలా సంతోషంగా ఆఫీస్కి వెళ్ళాడు శ్రీరామ్. తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్న శ్రీరాముని అప్పటి మళ్ళీ
విష్ చేశాడు సుబ్బారావు. ఎలా ఉంది మీ బాబుకి పరామర్శించాడు. దేవుని దయ వలన బాగుంది. వాడికి మరో జన్మొచ్చినట్టే అనుకోండి. అసలు బ్రతుకుతాడని అనుకోలేదండి. ఓ క్షణం పాటు శ్రీరామ్ కళ్ళల్లో అలా జరిగి ఉంటే ఎలా ఉండేదో అన్న భయం స్పష్టంగా కనిపించి అదృశ్యమైపోయింది. ఆ సాయంత్రం క్యాష్ అంతా టాలీ చేసి స్ట్రాంగ్ రూమ్లో పెట్టేశాక మరలా వచ్చి తన క్యాబిన్లో కూర్చున్నాడు. తన పర్సనల్ నోట్బుక్ తీసి అందులో ఇప్పటి వరకు అయిన ఖర్చులు, కాబోయే ఖర్చులు రాసుకోవటం ప్రారంభించాడు. హాస్పిటల్లో అయిన ఖర్చు, రేపు బర్త్డే పార్టీకి అయ్యే ఖర్చు, తిరుపతి మొక్కు తీర్చుకోవడానికి అయ్యే ఖర్చు, ఇంటి ఖర్చు ఇవన్నీ వేసుకుంటే తన జీతము, ఫెస్టివల్ అడ్వాన్స్, తను బ్యాంకులో దాచుకున్న డబ్బు పోగా మరో 1000 రూపాయలు తక్కువ వస్తున్నాయి. మొహమాట పడుతూనే సుబ్బారావు వైపు తిరిగి, రేపు ఒక 1000 సర్దగలరా? వచ్చే నెలలో ఇస్తాను చాలా హంబుల్గా అడిగాడు శ్రీరామ్. ష్యూర్, ఇందాకే చెప్పేసుంటే డ్రా చేసి ఇచ్చేవాడిగా సుబ్బారావు చెప్పాడు నొచ్చుకుంటూ. అర్జెంటేం లేదులేండి, రేపిచ్చినా పర్వాలేదు. శ్రీరామ్కి ధైర్యం వచ్చేసింది. ఇక రేపటి ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నోట్బుక్ని మూసి డ్రాయర్లో పెట్టే ముందు చూసుకున్నాడు. అందులోంచి బయటికి కనిపిస్తున్న ఇన్లాండ్ లెటర్. అప్పుడు గుర్తొచ్చింది, వారం క్రితం ఆ లెటర్ని సగం చదివి వదిలేసి వెళ్ళటం. మరలా లెటర్ విప్పదీసి మొదటి నుంచి చదవటం ప్రారంభించాడు. చిరంజీవి శ్రీరామ్కి మీ తండ్రి శివరామయ్య దీవించి వ్రాయినది. ఈ మధ్య కాలంలో ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు. కారణం తెలియదు. నువ్వు చదువుకున్నవాడివి, పెద్ద ఉద్యోగస్తుడివి, నీకు చెప్పేటంతటి వాణ్ణి కాను. నువ్వు అన్నీ అర్థం చేసుకోగలవన్న నమ్మకంతోనే రాస్తున్నాను. నీకు తెలియంది కాదు, సాగు చేసుకుంటున్న భూమిని నీ చదువు కోసం పూర్తిగా అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ పల్లెటూరులో మనకంటూ మిగిలింది మట్టితో కట్టిన ఈ ఇల్లొక్కటే. దీన్ని కూడా మొన్న తాకట్టు పెట్టాను మీ అమ్మ మందుల కోసమని. ఇక్కడ మాకు తిండికి జరగటమే కష్టంగా ఉంది. కొన్నాళ్ళు నువ్వు ప్రతి నెల కొంత డబ్బు పంపుతూ వచ్చావు. ఈ మధ్యకాలంలో అది కూడా మానేశావు. నీకు బాధ్యతలు పెరిగాయన్న విషయం నాకు తెలుసు. మాది కూడా బాధ్యతే కదా. నీ అవసరాలు మానుకుని పంపమని మేము అడగం. నువ్వు ఎక్కడున్నా, పంపినా పంపకున్నా సుఖంగా ఉంటే అంతే చాలు మాకు. నీ దగ్గర మిగిలితేనే ఏదో కొంత నెల నెలా పంపించు. మీ అమ్మకు ఒక పూట తిండి పెట్టిన సంతృప్తి అయినా మిగులుతుంది నాకు. మీ అమ్మ ఎలాగూ మంచం పట్టింది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఈ ముసలి ప్రాణాలు ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు. నువ్వు పంపినా మేము బ్రతికినంతకాలమే కదా. ఇలా రాసి నీ మనసు నొప్పించడం మా అభిమతం కాదు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం 200 పంపించేది. నీ మనీ ఆర్డర్ కోసం నేను మీ అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. కోడలకి మనవడికి మా దీవెనలు. ఇట్లు నీ తండ్రి శివరామయ్య. ఉత్తరం చదవటం పూర్తవగానే శ్రీరామ్ బ్లాంక్గా శూన్యంలోకి ఒక నిమిషం చూస్తూ ఆలోచించాడు. తన అవసరాలకే డబ్బు సరిపోవటం లేదు. ఈ నెల అప్పుడే 1000 రూపాయలు అప్పు చేస్తున్నాడు. వచ్చే నెల ఈ అప్పు తీర్చాలి. ఇటువంటి పరిస్థితిలో పంపడం ఎలా సాధ్యం? ఆ ఉత్తరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి డస్ట్బిన్లో పడేశాడు. బయటకు వచ్చి అందరినీ పేరు పేరున రేపటి బర్త్డే పార్టీకి ఆహ్వానించాడు. అవును, అతను ఇప్పుడు తండ్రి. అతనికి తన పసితనంలో అక్షర జ్ఞానం లేని అమ్మా నాన్న తన కోసం పడిన కష్టాలు గుర్తుకు రాలేదు. తనకు అనారోగ్యం చేసినప్పుడు అమ్మా నాన్న ఆ పల్లెటూరు నుంచి పట్నం మోసుకెళ్ళటం గుర్తులేదు. సాగు చేసుకునే బంగారం లాంటి పొలాన్ని తన చదువుకి అమ్మటం కూడా గుర్తులేదు. తన చదువైపోయాక తన నిరుద్యోగ పర్వంలో ఉన్నప్పుడు తన తండ్రి వేరే వాళ్ళ పొలంలో కూలీ పని చేసి తన ఖర్చులకు డబ్బులు ఇవ్వటం కూడా గుర్తులేదు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తన అమ్మ ఒంటి మీద మిగిలిన బంగారం అమ్మి డబ్బులు ఇవ్వటం కూడా గుర్తులేదు. అతనికి ఇవేమీ గుర్తులేవు, గుర్తుకు రావు కూడా. గుర్తున్నదల్లా రేపు తన కొడుకు వంశీకి గ్రాండ్గా జరపబోతున్న బర్త్డే పార్టీ. ఎందుకంటే అతనిప్పుడు ఓ కొడుక్కి తండ్రి. ఓ తండ్రికి తను కొడుకు అన్న విషయం మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. అదండి కథ. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 27 మే 1988లో ప్రచురితమైంది ఈ కథ. ఆయన తండ్రిగా ఉన్న సమయంలో కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు. కొడుక్కి ఏదో ఒకటి చేయాలి అని. అలాగే ఈయన కొడుకున్నప్పుడు అలాగే చేశాడు. కానీ ఈ రోజున అదే కొడుకు తండ్రికి ఏమీ పంపించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఈయన కూడా ఇప్పుడు తండ్రి అయ్యాడు. ఈయనకి పిల్లవాడున్నాడు.
చూడండి ఎంత గ్యాప్ వస్తుందో ఒక్కసారిగా మ్యారేజ్ అయిపోగానే. చాలా గ్యాప్స్ వస్తూ ఉంటాయి తల్లిదండ్రులకి, కొడుకులకి, ఆరు కూతుళ్ళకి, ఎవరికైనా. అప్పుడు ఏమిటంటే తల్లి తండ్రి దగ్గర ఉన్నప్పుడు అదొక రకంగా ఉంటుందంటే మన అమ్మ నాన్న అని. అదే పెళ్ళైన తర్వాత సహజంగా మనం అత్తవారింటికి వెళ్ళినా వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయినట్టు అయిపోయి చివరికి ఈ బంధాల్లో ఎక్కడో చిన్న విచ్ఛిన్నం కనపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.